ఇచ్చేసి ప్రతి అంశం మీద తనిఖీ చేయడం జరిగింది. అలాగే పెన్షన్స్ కూడా తనిఖీ చేశారు. వారి యొక్క తనిఖీలో భాగంగా మనకి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే గుర్తించి ఈ సభా వేదిక పూర్వకంగా మనకి తెలియజేస్తారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, ఏపీడీ గారికి, ఎస్ఆర్పి గారికి, ఏఈ గారికి, తదితర పెద్దలందరికీ, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అని చెప్పేసి మనవి చేస్తున్నాం. మన అవనిగడ్డి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన మరియు సామాజిక భద్రతా పింఛన్ల పథకం పైన సామాజిక తనిఖీ నిర్వహించుకోవడం జరిగిందండి. నిర్వహించుకున్న పిదప ఈరోజు మన అవనిగడ్డల మండల కార్యాలయం నందు ఈరోజు ఈ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా నా పేరు సత్యనారాయణ. నేను ఈ సామాజిక తనిఖీ విభాగంలో కృష్ణా జిల్లాలో ఎస్ఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మన ఈ ప్రజావేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీపీ వర్యులకి, అదేవిధంగా ఈ యొక్క ప్రజావేదికకి నిర్ణయాధికారికి విచ్చేసిన గౌరవ ఏపీడీ గారికి, అదేవిధంగా మన ఎంపీడీఓ గారికి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు ఉపాధి హామీ సిబ్బంది, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లకి మరియు ఎస్ఎస్పి మీద నిర్ణయాధికారిగా విచ్చేసిన ఏరియా కోఆర్డినేటర్ వారికి మరొక్కసారి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ఇది 17వ విడత సామర్థ్యానికి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా నేను మరియు మా టీం సభ్యులు ఈ మండలానికి 6వ తారీఖు అనేది, ఈ నెల 6వ తారీఖున రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2 రోజులు ఇక్కడ రికార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. రికార్డు తీసుకున్న పిదప మేము గ్రామాల వారీగా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మా టీమ్స్ అన్ని గ్రామాల వారీగా కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి గ్రామాల్లో మేము గుర్తించిన గ్రామాల సామర్థ్యానికి నిర్వహించి 3 నుంచి 4 రోజులు మేము గుర్తించిన ప్రతి అంశాన్ని కూడా నివేదిక రూపంలో రాసి అదే ఇష్యూని గ్రామ సభలో చదివి వినిపించి మరలా ఈరోజు ప్రజావేదికలో మరొకసారి ఈ యొక్క రిపోర్ట్ అనేది చదివి వినిపించడం జరిగింది. ముందుగా మన అవనిగడ్డ మండలంలో 10 గ్రామ పంచాయతీలు గలవండి. 10 గ్రామ పంచాయతీల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1042 పనులు చేయించడం జరిగింది. ఈ 1042 పనులకు గాను 4,70,00,000 అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్ రూపంలో 41 lakhs అనేది ఖర్చు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ మండలంలో 5,17,00,000 రూపాయలు అనేది ఉపాధి హామీ పథకం ద్వారా చేయించడం జరిగింది. పంచాయతీరాజ్ విభాగం ద్వారా 19 పనులు చేయించడం జరిగింది. 19 పనులకు గాను వేతనాల రూపంలో 67,022 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,02,00,000 అనేది ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. మొత్తం మీద 1,061 పనులకు గాను 6,20,00,000 అనేది 21/4/2022 నుంచి 31/3/2023 కాలంలో ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ మండలంలో 6,400 పెన్షన్లు కలవు. అవి కూడా మేము ఇక్కడ తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ 2 డిపార్ట్మెంట్లు ఈరోజు మన ప్రెసిడింగ్ అధికారి సమక్షంలో చదివినిపించడం జరిగింది. ముందుగా జి జగదీశు, ఈయన సామాజిక తనిఖీ నిర్వహించిన గ్రామ పంచాయతీ అశ్వరాపాలెం, అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీలు విజిట్ చేసిన సర్పంచులు, ఎంపీడీసీలు కూడా మరొకసారి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశ్వరాపాలెం నివేదిక చదివినిపించడం జరిగింది. ఈ నివేదిక చదువుతున్న సమయంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ కూడా డయాస్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు జగదీష్ సార్, డిఆర్పిని మొట్టమొదటి. ఖర్చుల వివరాలకు సంబంధించి మొత్తం 129 పనులు జరిగినాయి సార్. దానికి వేలు రూపంలో 91,96,570
జరిగింది సార్. వేజ్ రూపంలో 91,96,571 రూపాయలు సార్. మెటీరియల్ రూపంలో 1,50,200 రూపాయలండి. మొత్తం 93,46,771 రూపాయలు ఖర్చు జరిగిందండి. ఈ మొత్తం రికార్డు తీసుకుని మేము సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. రెండో అంశం సార్, గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దీనికి ఇండిపెండెంట్ అబ్జర్వర్ అలాగే గ్రామస్తులు కూడా హాజరు కావడం జరిగింది సార్. మూడో అంశం సార్, 129 పనుల యొక్క కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్ అవి. నాలుగు అంశం సార్, 125 పనుల యొక్క వివరాలు సార్ అవి. ఇచ్చారు సార్, వర్క్ ప్రైస్ పెట్టారు. ఇచ్చేస్తారు. అంశం సార్, మ్యూచువల్ జీజే పారామీటర్ మనకు లేదు. రిజిస్టర్ సేవ 10 నిమిషాల్లో మేడం లేదు, నేను ఎవరైనా వెరిఫై చేయొచ్చు. బట్ జాబ్ కార్డు వెరిఫై చేయడం చాలా ఓకే గుడ్. వెంకయ్య వెంకటేశ్వరరావు ఇలాగే మేము ఏం చేస్తాం తర్వాత కొంత సెలెక్ట్ చేశారు. ఓకే కరెక్ట్. మీరు క్లియరా? ఇన్ఛార్జ్ చేస్తారు మీరు కదా. ఇంపార్టెంట్ ఓకే గుడ్. ఎనీలో మంచి జరిగితే అందరికీ వెళ్ళింది క్రెడిట్, తప్పు జరిగితే పిన్నుకి వెళ్ళింది. ఏమంటారా కన్సల్ట్ పర్సన్ వెళ్ళింది, తప్పు అయితే అందరు ఓకే. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని వరకు నేను కూడా పెట్టారు, ఇవి కూడా పెడితే బాగుంది కదా మా ఉద్దేశం. ఇలా 25,000 లోపల అప్పుడు మనకి కంప్లీట్లో పెట్టినారు. ప్రకారంగా ఇవన్నీ కూడా అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు ఐడియాస్ ఎక్కువ వర్క్ ఐడియాస్ ఇచ్చింది. ఎక్కువ ఫీల్చాను అన్ని ఫీల్చాను. పెట్టారు సార్ అండి బోర్డు ఫోటోలు ఇచ్చారు. ఆ లొకేషన్ ఫోటోలు అయితే మ్యాచ్ అవుతుంది. అయితే ఫీల్డ్ అయితే బోర్డు లేదు ఫోటో పెట్టారు. గ్రామ సభ సర్టిఫికేట్ పెట్టారని చెప్పారు. పెట్టారని మిస్ అయినా ఏంటంటే పెట్టుకుని పెట్టేసారు. వాళ్ళు వంశలు కట్టం రావడం జరిగిందండి. దీన్ని కూడా మేము మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. తేడాలు ఏమి లేదు సార్. ఎంపిక ప్రకారం సరిపోయినవి. ఆ పని వివరాలు సార్, సచివాలయం పని వివరాలు అండి అవి. అలాగే మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మీద కూడా సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందండి. అసౌరావుపాలెంలో 386 పెన్షన్లు కలవు సార్. ఈ 386 పెన్షన్ లబ్ధిదారులు కూడా కలవడం జరిగింది సార్. వారిలో ఎలాంటి తేడాలు లేవండి. వాళ్ళకి రావాల్సిన పెన్షన్ డబ్బులు కూడా సక్రమంగా అందునట్టు తెలుపుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మంచి జీపీ ఓవర్. మనం ఎంత పని చేసే వాళ్ళమైనా ఆడిట్లో చూసేది రికార్డు. పని బాగుండాలి, రికార్డు కూడా బాగుండాలి. చాలా బాగా చేశారు ఆయన. యాజ్ పర్ దిస్ ఆడిట్ రిపోర్ట్
సో అందరూ కూడా అలాగే చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ నాకు ఇక్కడ బాగా నచ్చింది జాబ్ కార్డు. 444 మంది ఇళ్ళకి వెళ్ళి కార్డు అడిగినప్పుడు అంతా కూడా అప్డేట్ చేసి రాశారు. చాలా సంతోషం. అలా రాయమనే మనం చెప్తాం. చాలా బాగుందండి. అలా మిగిలిన ఎఫ్ఐలు కూడా చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత గ్రామ పంచాయతీ ఎడ్లంక చిరుబోల్లంక. ఎడ్లంక గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలండి. ఇక్కడ మొత్తం 95 జాబ్ కార్డుల వరకు పనిచేయడం జరిగింది సార్. 95 జాబ్ కార్డుల వరకు కూడా మనం వెరిఫై చేయడం జరిగింది సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలు సార్. 34 పనులు చేయడం జరిగింది సార్ ఇక్కడ. రెండవ అంశం గ్రామ సభ వివరాలు సార్. 75 మంది వేతనదారులు హాజరవడం జరిగింది సార్. ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదండి. మూడో అంశం కేటగిరీ వైజ్గా పనుల వివరాలు సార్. ఇక్కడ ఎంబీఓ గారు సార్. మూడో అంశం పనుల వివరాలు సార్ కేటగిరీ వైజ్గా. నాలుగో అంశం కొలతలు తీసుకున్నట్టు కొలతలు తీసినటువంటివి, అదేవిధంగా భౌతిక పరిశీలన చేసినటువంటి పనుల వివరాలు సార్. ఐదో అంశం జాబ్ కార్డుల వివరాలండి. 95 జాబ్ కార్డుల వరకు పనిచేయడం జరిగింది సార్. 95 జాబ్ కార్డుల వరకు కూడా కలవడం జరిగిందండి. అవును సార్. ఆరో అంశం కేటగిరీ వైజ్గా జాబ్ కార్డుల వివరాలు సార్. ఇక్కడ 10 జాబ్ కార్డుల వరకు 100 రోజుల పని అనేది పూర్తి చేయడం జరిగిందండి. ఏడో అంశం డిమాండ్ ద్వారా పనులు నిర్వహించడం జరుగుతుంది సార్. నో డిమాండ్ అనేది నిర్వహణ జరగడం లేదు సార్ ఇక్కడ. 8వ అంశం జాబ్ కార్డు అప్డేట్ సార్. 95 జాబ్ కార్డులు కూడా పూర్తిగా అప్డేట్ అనేది చేయడం జరుగుతుందండి. 9వ అంశం వర్క్ సైట్ ఫెసిలిటీస్ వివరాలు సార్. ఇవి అంటే తీసుకుంటున్నారని తెలియజేశారండి. చెక్ మెజర్మెంట్ జరగలేదు సార్ ఇక్కడ. అవును సార్. హౌసింగ్ పనులు మాత్రం చెక్ మెజర్మెంట్ జరగలేదు. 11వ అంశం సార్ మస్తు వెరిఫికేషన్ చేసే అధికారుల సంతకాలు సార్. ఇవి వివరాలు సార్. 12వ అంశం 7 రకాల రిజిస్టర్ వివరాలు సార్. పూర్తిగా అప్డేట్ చేయడం జరుగుతుందండి. 13వ అంశం రోజుగారి దివాస్ సార్. ఇది కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. డాక్యుమెంట్లన్నీ పెట్టడం జరుగుతుంది సార్. 15వ అంశం వర్క్ సైట్ బోర్డు వివరాలు సార్. ఇది 34 పనులకు సంబంధించి 28 పనులకి మనకి నేమ్ బోర్డులు పెట్టినారు సార్. అయితే ఒక 2 పనులు అనేది హౌసింగ్ పనులు లేవు సార్. ఇది మిగిలిన 4 పనులు అనేది ఇంకా సైట్ బోర్డులు అనేది. పిల్లలు తీసుకుంటేనే ఎవరన్నా పెట్టుకోవడం, కానీ పిల్లలు రాట్లేదు వ్యవస్థను ఆయన. 10వ అంశం సార్ టీసీ చెక్ మెజర్మెంట్ వివరాలు సార్. 27 పనులకు 24 పనులు చేయడం జరిగింది సార్. 3 హౌసింగ్ పనుల కారణంగా చేయలేదు సార్. 11వ అంశం సార్ మస్టర్ వెరిఫై చేయ అధికారులు వివరాలు సార్. అయితే ఇతను సంతంగానే వేలుముద్రగా లేదు సార్. ఇది అనారోగ్య కారణంగా త్వరగా వెళ్ళిపోవడం వల్ల సంతం చేయలేదని తెలియజేశారు సార్ మన గ్రామ సభలో.
ఫస్ట్ అంశం కూడా సేమ్ సార్, ఇది వెంకటేశ్వరం అండి. నెక్స్ట్ ఇది ఆర్డర్ అనేది ఫస్ట్ దిద్దుబాటు చేయడం జరిగింది సార్. ఇది ఆప్షన్ చేసి ఇది ఎలా అది ఎలా అప్పుడు ఏపీఓ గారికి చెప్తే వీళ్ళు నాకు పని స్టార్ట్ అయ్యాక వచ్చారు, నేను ఆప్షన్ చేశాను అని ఒక ఎర్రర్ రిజిస్టర్ ఉంటుంది మన ఆఫీస్లో. ఇక్కడ కూడా రాసి సంతకం ఇక్కడ వచ్చాడా రాడు. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఎన్ని రోజులు మీరు మళ్ళీ అయినా కూడా మొక్కలు చనిపోయింది సార్. దీనికి మొత్తం 863 రూపాయలు నిరుపయోగం పెట్టారు. సరే ఇది కొంచెం ఎన్ని మొక్కలు వచ్చినాయి మొత్తం? 75 మొక్కలు రికార్డింగ్ మన టెంపుల్లో ప్రజెంట్ 12 మొక్కలు ఎన్ని పెట్టాలి? 60 మొక్కలు పెట్టాలి. మీకు ఇబ్బంది లేకుండా ఫైండ్ అవుట్ చేశారు. ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. నేను మీకు తప్పని అంటలేదు. అయితే అక్కడ పరిస్థితి ఏమో సెక్రటరీ గారు రోడ్డు తీసేసారు కాబట్టి పోయింది. మళ్ళీ మంచిగా వచ్చినప్పుడు పెట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ రాశారు కాబట్టి మనం రీప్లేస్ ఒకటి సీసీ రోడ్డు, ఒకటి గ్రామ సచివాలయం నిర్మాణం సార్. అది ఖర్చులు వివరాలండి. 23 కొలత తీసినటువంటి పనులు వివరాలు సార్. గ్రామ పంచాయతీ నివేదిక పూర్తయింది సార్. థ్యాంక్ యూ. పంచాయతీ రామకోటిపురం డిఆర్పి కె హనీష్ కుమార్. రామకోటపురం చెప్పి సార్. దానికన్నా 9,50,000 మీద 190 రూపాయలు ఖర్చు చేశారు సార్. రెండో అంశం సార్, మొత్తం 220 జాబ్ కార్డు శాంక్షన్ చేయగా 150 జాబ్ కార్డుల వరకు పనిచేశారు సార్. దాంట్లో 170 మందిని కలిసాను సార్. 5 మందిని అనుకోవడానికి కారణంగా కలలేకపోయాను సార్. తర్వాత వర్క్ వైజ్గా మెజర్మెంట్ మరియు ఆర్ట్ చేసిన వివరాలు సార్. మూడో అంశం
తర్వాత క్యాస్ట్ వివరాలు సార్, క్యాస్ట్ వైజ్గా జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 13 మంది జాబ్ కార్డుల వారు 100 రోజులు పూర్తి చేస్తున్నారు సార్. 13 మంది సార్. తర్వాత 5 అంశం సార్, డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. తర్వాత 6 అంశం సార్, మొత్తం 150 జాబ్ కార్డులు పనిచేయగా 156 మంది కలిసాను సార్. దాంట్లో జాబ్ కార్డు అప్డేషన్ అనేది 153 జాబ్ కార్డులు అప్డేషన్ చేస్తున్నాను సార్. మిగతా హౌసింగ్ పని చేయలేదు సార్. పని తొందరలో మేము మర్చిపోయి చేశాం సార్. అయితే వాస్తవంగా మేమే పని చేసాము, కానీ సంతకాలు అనేది మార్పు అనేది చేశారని చెప్పేసి తెలిపారు నాకు గ్రామ సభలో. లేదు సార్, ఇద్దరు బెనిఫిట్స్ ఇద్దరు బెనిఫిట్స్ దగ్గర ఒకే సంతకం పెట్టేసారు. ఎవరు దాన్ని పెట్టకుండా ఏ వేసారు కదా వేసారు పెట్టకుండా ఒకరే ఇద్దరు వేసారు సంతకం పెట్టేసారు. ఇది ఒకే రకంగా మీడియం పాయింట్ అంటే సార్ కరెక్ట్ ఇందులో కరెక్ట్ ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరిది కరెక్ట్ ఆ పేరు ఆ సంతకం ఇద్దరిది కూడా కదా. చెప్పు ఇద్దరిది కూడా కదా. వేరే వాళ్ళు పెట్టించావు అట్లాగా చెప్పాను నాకు చెప్పాను. నేను అసలు నేను పని చేశాను, అది వదిలి నేను వదిలి నేను సంపాదించాను. మనకి వాస్తవంగా మనకి 6 months ఆ పంట కూడా మామూలుగా కూడా 6 months. నేను ఆప్షన్ వాడదామని వెరిఫై చేశాను, అందరూ నేను మాట్లాడాలి. 6 నెలలు అయితే తీసేద్దామని నేను ఇక్కడ 4 నెలలు బాగా ఇరికించి రాశారు. మీరు ఎప్పుడు పెట్టారో తెలియదు, ఫిబ్రవరిలో పేమెంట్ చేశారు. మీరు నోట్ కూడా ఫిబ్రవరిలో ఉంది. పెట్టుకున్నారా స్టార్ట్ చేశారు. మీరు అన్నది వాస్తవం 6 months అయితే పెట్టేది పడుతుంది మేము అనుకుంటాం. 4 months 2 years దాకా కరెక్ట్ అని చెప్పాలి సార్. అయితే తీసుకోండి. అదే ప్రాబ్లం, అదే లేదు నాకు ఏది ప్రాబ్లం గాలికి ఇరిగిపోయిందండి. ఎక్కడ 4 months ఇరిగిపోయిందండి. అవును సార్, అదే ఫైల్ కూడా వచ్చింది మాకు. హైబ్రిడ్ సార్ చివరి గ్రామాలు కదా లాస్ట్ సంవత్సరంగా అభివృద్ధి
కిరణ్ రైతు మళ్ళీ వేసుకున్నప్పుడు రైతుకి మనం నిరుపయోగంగా రాసిన పంట కొట్టుకుంటున్నాడు దాని మీద పంట 4 నెలలు పంట ఎలా వచ్చేద్దండి. సరే వదిలేండి, ఆయన పెట్టించండి. ఎన్ని ఎందుకు ఒకదాన్ని చోట అతుకులు బతుకులు 104 పనులకు సంబంధించి వేతనాల పరంగా 30,59,275. మెటల్ కాంపౌండ్ కింద వచ్చేసి 17,53,350 రూపాయలు. మొత్తంగా 48,12,635 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. రెండో అంశం వచ్చేసి 3 రోజులు అనేది సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అనంతరం 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామ సభకి ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఏ సవరమ్మ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అలాట్మెంట్ చేయడం జరిగింది సార్. వారు గ్రామ సభకు రానట్టుగా సామాజిక తనిఖీ బృందం వారు అనేది గుర్తించడం జరిగింది. మూడో అంశం వచ్చేసి ఓన్లీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఖర్చు చేయడం జరిగింది సార్. మన గ్రామంలో 103 పనులకు సంబంధించి 30,74,659 రూపాయలు అనేవి ఖర్చు చేయడం జరిగిందండి. నాలుగో అంశం వచ్చేసి పనులు కొలిచినవి, కొలవడివి, అదేవిధంగా ఆడిట్ చేసినవి పనుల వివరాలు సార్. ఐదో అంశం వచ్చేసి క్యాస్టుల వారీగా మన గ్రామంలో మొత్తం 387 జాబ్ కార్డులు ఉంటాయి సార్. అందులో 304 జాబ్ కార్డు యాక్టివ్లో కలవు. అందులో 282 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగింది. అందులో 271 జాబ్ కార్డు వారిని కలిసి విచారించడం జరిగింది సార్. వారందరూ కూడా పనులు చేశాము, వాటి డబ్బులు రావడం జరిగిందనేసి తెలియజేశారు సార్. నెక్స్ట్ క్యాస్టుల వారిగా పనులు వివరాలు సార్. ఈ గ్రామంలో ఎస్సీ కుటుంబాలు వచ్చేసి 166, ఎస్టీలు వచ్చేసి 0 సార్. అదర్స్ 221 కలరండి. అందులో మొత్తంగా 11 జాబ్ కార్డుల వారు 100 రోజులు పూర్తిగా చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 7వ అంశం వచ్చి ఈ గ్రామ పంచాయతీ నందు డిమాండ్ ఫార్మ్స్ అయితే నిర్వహించడం జరుగుతుందండి. నెక్స్ట్ 8వ అంశం అండి, ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 282 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగిందండి. అందులో 198 జాబ్ కార్డులు అనేవి అప్డేషన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 84 జాబ్ కార్డులు అనేవి అప్డేషన్ చేయడానికి తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. క్లియర్గా ఉన్నట్టుగా కూడా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ నందు సర్కులర్ నెంబర్ 332/00 ప్రకారము గ్రామ స్థాయిలో 7 రకాల లిస్టులు అనేవి పూర్తి స్థాయిలో అనేవి అప్డేషన్ అనేది చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ 13వ అంశం సార్, ఈ గ్రామ మురికా ప్లాంటేషన్ పని. ఈ యొక్క పని యొక్క రైతు వచ్చేసి సిహెచ్ బుల్లిరాజు అండి. ఈ అమ్ముకు నందు మొత్తం 440 మొక్కలకు గాను 23,000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాం సార్. వీటి పైన ఎఫ్ఐ గారి సమక్షంలో చర్చల భౌతిక పరిశీలన చేయగా అక్కడ ఎటువంటి మొక్కలు అనేవి లేవు సార్. అవి వాస్తవానికి రైతు గ్రామ సభకు కూడా రావడం జరిగిందండి. ఈవెన్ చెట్లు ఎవరైతే పెరిగితే అవి గాలి పడిపోతాయి. ఈ రోజున 22 నుంచి జరుగుతుంది సార్. ఎస్టిమేషన్ 2 years అన్నమాట. ఎస్టిమేషన్ 2 years ఫస్ట్ 2022 నుంచి వస్తుంది. ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు ఉంది? 22 సార్. ఎంబుక్ తీసుకోండి. 22 సార్. అంటే ఇప్పుడైతే లేదు 22 అయితే వదిలేదు సరే. నా రికార్డ్ చెట్లు బరువైపోయి నవంబర్ వేసాం సార్. నవంబర్ వేసాం కదా, నవంబర్ వేసి బాగా బాగా పెంచాం. అది మొక్క పిల్లలు ఉన్నాయి.
సార్ యాక్చువల్గా ఓన్లీ మ్యాండేట్స్కి ఇచ్చారు సార్ పేమెంట్, ఫెర్టిలైజర్స్ ప్లగింగ్కి అన్నిటికి ఇవ్వాలి కానీ వాళ్ళు వేటికి ఇవ్వలేదు కాబట్టి అదే ఇది నాకు ఇక్కడ 22 నీకు అవకాశం వస్తుంది. 6 months నీకు ఇక్కడ ఛాన్స్. సురేష్ గారికి తెలియాలి. అరవై పనులకు 59,29,11,597 రూపాయలు, మెటీరియల్ రూపాయలు 89,075 రూపాయలు, మొత్తం 30,672 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంబంధ పూర్తి రికార్డు తనిఖీ బృందం వారికి అందజేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ సమాచారం. మూడవ అంశం కేటగిరీ వైజ్గా వర్క్ పనుల వివరాలు. నాలుగవ అంశం ఈ గ్రామ పంచాయతీలు మొత్తం 247 జాబ్ కార్డు మంజూరు చేయగా 217 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నట్లు, వాటిలో గత ఆర్థిక సంవత్సరం 179 పనులు చేయగా 179 జాబ్ కార్డులు పనులు చేయగా తనిఖీ బృందం 170 జాబ్ కార్డులను తనిఖీ చేయడం జరిగింది. మిగిలిన 9 మంది అందుబాటులో కారణంగా కలవలేకపోవడం జరిగింది. ఐదవ అంశం క్యాస్ట్ వైజ్గా జాబ్ కార్డుల వివరాలు. ప్రతి గ్రామ పంచాయతీలో 54 కుటుంబాల వారికి గత ఆర్థిక సంవత్సరం 100 రోజుల పనిదినాలు పూర్తయినట్లు గుర్తించడం జరిగింది. 6వ అంశం డిమాండ్ ఖర్చు నిర్వహించడం జరుగుతుంది. 7వ అంశం జాబ్ కార్డు అప్డేషన్ అయితే పూర్తి స్థాయిలో చేయించడం జరుగుతుంది. 8వ అంశం ఈ సిగ్నేచర్ 63 పనులకు కానీ 47 పనులు చేయడం జరిగింది. మిగిలిన 16 పనులు కూడా అవసరం పనులు గుర్తించడం జరిగింది. 9వ అంశం పనుల సౌకర్యాలు అయితే కల్పించడం జరుగుతుంది. 10వ అంశం 7 రకాల రిజిస్టర్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. 12వ అంశం వర్క్ వైస్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. 13వ అంశం వర్క్ సైట్ బోర్డులు 45 పనులకు గాను 45 పనులకి ఏర్పాటు చేయడం జరిగింది. 2 పనులకైతే ఏర్పాటు చేయకుండానే కంప్యూటర్లో పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది. పదమూడవ అంశం 2 వర్క్కి సంబంధించి సార్ 8 కూడా లేవు. 8 ఎంత ఖర్చు అయింది చెప్పండి. వేసుకున్నాను వచ్చారు మన తీసుకున్న తర్వాత వేరే ప్రాబ్లం పేమెంట్ ఏం చాలా రీజన్ అయితే 1 year తీసుకున్నాం. మొక్కలు తెచ్చుకుంటామంటే తీసుకున్నాం. తర్వాత మొక్కలు తెచ్చుకోలేదు, వాళ్ళు వేరే కారణం చేత వేసుకోలేదు. తీసినట్టే ఫోటో అది కాదు ఫస్ట్ మనం ఫైల్లో పెట్టాం కదా. కాదు మీరు జియో ట్యాగింగ్ చేసి ఉంటారు కదా, అదన్నా ఇవ్వాలి కదా. నీకు సమర్పిస్తా నేను. ఏం లోపల ఫోటోలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. నేను ఫోన్లో ఉన్నాయి నాకు చెప్పలేదు సార్. చెబితే ఫోటో ఇష్యూ వర్క్ నాకు చెప్పాలి కదా సార్. రాత్రి నీకు నేను కాదని అసలు ఆ 8 జియో ట్యాగింగ్ ఫోటో ఉండుంటే వివరాలు సార్. 3వ అంశం సార్ గ్రామంలో జరిగిన పనుల రకాలు సార్. 4వ అంశం కొలతలు తీసిన పనుల వివరాలు సార్. 5వ అంశం కుటుంబాల వారీగా పనులు కల్పించింది సార్. 69 కుటుంబాల వారికి 100 రోజుల పని దినాలు అనేది పూర్తి చేయడం జరిగింది సార్.
ఎస్సీ కుటుంబాలు 63 సార్, 58 కుటుంబాలు పనిచేస్తే 10 కుటుంబాల వరకు 100 డేస్ పూర్తయింది సార్. 6వ అంశం సార్, నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు, డిమాండ్ నిర్వహిస్తున్నాం సార్. 7వ అంశం సార్, తనిఖీ చేసిన జాబ్ కార్డులు వివరాలు సార్, 15 మంది అందుబాటులో లేరు సార్. అదేవిధంగా 8వ అంశం సార్, చూసాం సార్. 8వ అంశం సార్, జాబ్ కార్డుల వివరాల్లో రాస్తున్నారు సార్, 245 చూసాం, 245 రాస్తున్నారు సార్. ఇరవై 25 పనులు ఈజీఎస్లో, పిఆర్ పనులు 1 జరిగింది సార్. 2 గ్రామ సభకి ఇండిపెండెంట్ అబ్జర్వర్ గారు హాజరయ్యారు. 20 మంది గ్రామస్తులతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 3వ అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4వ అంశం వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు సార్. వచ్చారు సార్. పనిచేస్తున్నాయి. 12 జాబ్ కార్డుల వారు అందుబాటులో లేనందున కలవలేదు. 6వ అంశం క్యాస్ట్ వారీగా చూసాను సార్. 277 మీట్ అయ్యాము సార్. 6వ అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు సార్. 15 జాబ్ కార్డుల వారు 100 రోజుల పని పూర్తి చేసుకున్నారు. 7వ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు. డిమాండ్ ప్రకారం పనులు కల్పిస్తున్నట్లు రికార్డ్ ప్రకారం గుర్తించడం జరిగింది. 8వ అంశం 289 జాబ్ కార్డులో 277 జాబ్ కార్డులు పరిశీలించాము. జాబ్ కార్డులు మొత్తం అప్డేట్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం పని వద్ద సౌకర్యాలు అనేవి కల్పించడం లేదని గుర్తించడం జరిగింది సార్. కల్పించడం లేదు సార్. అక్కడ పని కూడా ఒక టైం ప్రకారం ఏం లేదండి. పని కూడా గ్రామ సభలో మేము అయితే రాసిచ్చాము. ఇష్టం వచ్చింది, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళకి మెయింటైన్ చేస్తాం. గ్రామ పంచాయతీ దగ్గర రికార్డు అనేది కూడా మెయింటైన్ చేయాలి. గ్రామ పంచాయతీకి కానీ సెక్రటరీకి కానీ ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వర్క్ జరిగేది ఆ లిస్ట్ ప్రకారంగా ఆ రెస్పాన్స్ టైంలో వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటారు. జరుగుతున్న 3 సంవత్సరాల మధ్య పని ఇదే. రికార్డు కూడా పంచాయతీ ఆఫీసర్ పెట్టలేదు. గ్రామ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి సెక్రటరీ గారు గ్రామ సభలో ఎందుకంటే చాలా కీలకమైన వాళ్ళు సర్పంచ్ అండ్ గ్రామ పంచాయతీ మీకు చేయకుండా పనిచేసే అధికారం మీకు లేదు. చేయాలి. మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ రాకూడదు. అది వచ్చి చెప్పేదాకా 3 సంవత్సరాల మట్టిదే. పోయినసారి గ్రామ సభలో చెప్పాను. ఏమన్నా ఇబ్బంది ఉందా మీకు? అలా అయితే పోతాయి, ఇబ్బంది పడతారు. ఇంకోటి కూడా ఏంటంటేనండి, వీళ్ళు సొంతంగా మెయింటైన్ చేసుకుంటారు కస్టమర్ కేర్ మీకు గ్రామ పంచాయతీ రికార్డు పెట్టకపోతే గ్రామ పంచాయతీ కొన్ని పంచాయతీ పేషెంట్ నీకు ఇబ్బంది. ఓకే, సెక్రటరీకి కూడా ఏంటి ఇబ్బంది, ఆ రూమ్తో ఏమి ఇబ్బంది, ఆ బెడ్తో ఏమి ఇబ్బంది, ఏ ఒక్కసారి అడగలేదు. అవి రిజిస్టర్ చూపిస్తుందా చట్టం ఉందా? చెప్పాడు కదమ్మా వాళ్ళు నాకు కూర్చోబెట్టండి అని చెప్పి చెప్పాను కదా. ఎప్పుడైతే ఆవిడ మీ మాటలు లేదో ఎంపీడీఓ మేడంకి మీరు నోటీస్ చేయండి. అమ్మా ఇది కరెక్ట్, మళ్ళీ రిపోర్ట్ ఇలాంటిది రాకుండా చూసుకోండి. ఏమాత్రం కరెక్ట్ అవునమ్మా నేను చెప్పాను కదా. ఎందుకన్నా మనం తెలియకుండా గ్రామ సభ తీర్మానం ఎలా తీసుకుంటామమ్మా? తర్వాత అయినా ఏం పద్ధతులు సెటిలర్ వచ్చిన తర్వాత సార్ వీళ్ళందరినీ మొక్క బతకలేదు 3 సంవత్సరాలు మట్టి 10 మొక్కలను బతకాలి కదండి. ఒక్క మొక్క బతికిని చూపించండి. ముందు అసలు పెట్టారా? పెడుతున్నారు, కానీ ఇప్పుడు ఆ లిస్ట్ మోషన్ పెడుతున్నారు. ఎందుకంటే కోఆర్డినేషన్ కదా. నీళ్లు పోయట్లేదు. మొక్క ఎప్పుడో పెడతారు. అది ఒక్క మొక్క బతికి మేము 3 సంవత్సరాలు ఒక్క మొక్క బతుకుతా. 3 సంవత్సరాలు ఒక్క మొక్క బతకదా? చేసేది ఉద్యోగం ప్రజలకు
గ్రామ పంచాయతీతో వాళ్ళతో కన్వీనియంట్గా ఉంది, ఇబ్బంది లేదు. 45 లక్షల రూపాయలు కదా. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆఫీసర్ని చూసుకోవాలి. రాజేశ్వరి చెప్పమ్మా, అలా చేయకూడదు. మీకు ఇబ్బంది సెక్రటరీ గారు ఉంటారు, లేదా సర్పంచ్ గారు ఉంటారు. నాకు ఇబ్బంది లేకపోతే నీ ఇబ్బంది వాళ్ళు చూస్తారు, వాళ్ళతో ఏంటో ఈ సంవత్సరం నేను చెప్తాను నా మీటింగ్లో. ఎంపీడీ వారు గట్టిగా పట్టుకుంటున్నాం కరెక్ట్ కాదు. ఏపీఓ గారు కనీసం ఇప్పుడు ముందు నాకు మళ్ళీ చెట్లే అంటే మిగతా గ్యాలరీ గారు అదే హాస్పిటల్ కాంపౌండ్ ఉంది కదా మీకు. రోడ్డు హాస్పిటల్ కాంపౌండ్ ఎలా బతికినాయి నేను చెప్తుంటే మా అసలు ఏ రోజు మీరు ఇష్టం, ఏ రోజు పెట్టేది వాళ్ళ ఇష్టం. అది పెట్టేసి ఉంటారు. నలుగురు ఐదుగురు కనపడతారు రోడ్డు అన్నమాట. 20-30 మంది రాసుకుంటుంది. ఈవిడ జరుగుతుంది ఏంటంటే అట్లా పంచుకుంటున్నారు ఇద్దరు. అక్కడ డబ్బులు పడితే వచ్చే అంత రూల్స్ ప్రకారం నడిచింది. ఏమీ చెడిపోదు. 40,000 పడితే 5,000 10,000 వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రిపీటెడ్ కలెక్షన్ తెచ్చుకుంటున్నటువంటిది. రిపీటెడ్ కలెక్షన్ తెచ్చుకుంటున్నారు డబ్బులు. 2 దాంతో పాటుగా కనీసం అది ఇద్దరు కోఆర్డినేషన్ చేస్తారు. వాళ్ళకి రూపాయి చేస్తారు, 7 రూపాయలు చేస్తారు. కనీసం 20-30 మందిని పంచాయతీ కనెక్షన్ లేదు గుడి దగ్గర బడి దగ్గర కనెక్షన్ నీట్నెస్ చేద్దాము, మొక్కలు పెట్టిద్దామని చెప్పారు. పంచాయతీ తెలిసా చెప్పుకోండి. మీరు వచ్చారు కదా పంచాయతీ రాకపోతే ఈసారి ఈయన వచ్చారు. ఈయన నేను చేస్తాను అన్నారు. నమ్మకం లేక బాగానే జరిగింది. అంటే ఎక్కడెక్కడ మొక్కలు చెప్తే మొత్తం ఆ డబ్బులు అలా వెరిఫై అనేటువంటి 100% ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎలా తయారు చేశారంటే, నేను ఒక పొద్దున్నే నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్ళి 10 గజాలు తవ్వుకొచ్చేస్తాను, ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి తవ్వుకొచ్చేస్తాడు. వీళ్ళందరినీ ఎవరు కూడా ఒక టైం మెయింటైన్ చేస్తే మొత్తం 100 మంది ఉన్నారు, లేదా 400 జాబ్ కార్డులు ఉన్నాయి. 400 మంది 7 to 8 చేయండి, లేదంటే 8-10 గంటలు చేయాల్సిందే. ఈ ఎండ టైం కదా చేసేది. మీకు 7 to 8 400 మంది ఒకే రోజున పని జరిగింది చూపించమంటే మీరు అక్కడ ఈ కిట్లు ఎందుకు మెయింటైన్ చేయలేదంటే ఎవరు ఇష్టం వచ్చేది రాదు, ఏదో టైంలో వెళ్తాం. అక్కడ వీళ్ళు ఎందుకంటే కంప్యూటర్ సంతకాలు ఇవి నచ్చిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో చేయకుండా సంతకాలు పెట్టి డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి. ఇదంతా అది కూడా ఏంటంటే 10,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి అతను కూడా బయటకు రాడు. వాడికి 5,000 ఇచ్చాడు, ఏమి చేయకుండా 5,000 ఇస్తే మన నాయకుడు వస్తాడు. అతను ఏమీ కట్టకుండా ఏమి చేయ మీరు 400 ఎవరైనా చూస్తున్నాను నేను. ఇక్కడ మాత్రం 400 కార్డులు ఉన్నాయి కదా మనకి. 400 కార్డులు 200 కార్డులు ఒకే టైంలో టైం జరిగిద్దాం పని చేయించండి. సర్పంచ్ గారు పోవచ్చు, సెక్రటరీ గారు పోవచ్చు. అదే చెప్తాను నేను కూడా. అదే జరిగే టైం కూడా ఉదయం 6 to 10 మధ్య జరుగుతుంది. వరకు 6 to 10 మధ్య జరుగుతుంది. ఆ టైంలో మీ ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా అధికారులు కానీ ఎవరైనా పోయి చూసుకునేటువంటి అధికారం ఉంది. రెండప్పుడు జరిగిందమ్మా ఎప్పుడు దగ్గర ఎవరు చెప్పారమ్మా గ్రామంలో అమ్మా చెప్పలేదు సార్. మీకు ఆ టైంలో జరుగుతుంది సార్. సర్పంచ్ గారు కూడా అంటే వాళ్ళ తమ్ముళ్ళని పెట్టుకొని వెరిఫై చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా బాగానే ఉంది. ఆయన అన్నట్టు చెప్తే మొక్కలు పెట్టి మొక్కలు పంపించలేదు సరిపోతుంది. నా వైపు సపోర్ట్ చేస్తా. ఎక్కడ పెడతాం చూద్దామని చెప్పారు. చెప్పండి 200 మంది ఒకేసారి వర్క్ ఎక్కడ నడిచిందా? 7 to 10 గంటలకి ఈ సంవత్సరం చూపించండి నాకు. అది చూసి మొదటి సంవత్సరం చెప్తాము. అది కూడా వినలేదు. ఎవరి టైం సాయంత్రం వెళ్ళి తవ్వుకుంటాడు, ఎవడో మధ్యాహ్నం వెళ్ళి తవ్వుకుంటారు. సెక్రటరీ దగ్గర పెడితే ఆవిడ 7 to 8 రిజిస్టర్ ఇస్తుంది వీళ్ళకి. మిగతా టైంలో రిజిస్టర్ ఎవరు మాస్టర్ రిజిస్టర్ ఆఫీసులో పెడితే అలా అని చెప్పేసి 2 పని ఎవరు పెడతారు పని చేసి ఆదరిస్తారుగా. నేను దాని గురించి నేను పని చేస్తే ఆధార్ పంపించడం రిజిస్టర్ గురించి కాదు రిజిస్టర్ గురించి కాదు. అవును, అదేంటి టైం టు టైం వచ్చి చేసుకుంటారు అక్కడైతే వర్క్. నేను మస్టర్ గురించి పని చేసుకుంటారంటే ఎక్కడ జరుగుతుంది మీకు? ఎక్కడ జరుగుతుందో మేము 3 సంవత్సరాలు అన్ని చూస్తూనే ఉన్నాం, నేను చెప్తానే ఉన్నాం. ఇలా చేస్తే పంచుకుంటానికి జరిగిద్ది కానీ అక్కడ పని అనేది కూడా జరగదు.
కనీసం మీకు ఎందుకు మొక్కలు అయితే ఎందుకు కనబడుతున్నాయి మీకు? ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, ఆ బోధులు వాటిలో నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు తవ్విన తర్వాత మీకు ఏం తెలిసింది? ఆ టైంకి వెళ్ళరు, మీరు తినరు. మీరు మీటింగ్ పెట్టేటప్పటికి ఆగస్టులో సెప్టెంబర్ వస్తుంది, వర్షాలు వచ్చిన తర్వాత వస్తాయి. మీరు వెళ్ళి చూస్తానికి బాటం ఏది కనపడుతుంది? మొక్కలు కాబట్టి కనపడుతున్నాయి, మిగతా కనపడవు. ఆడిటికి ఆయన ఏపీఓ గారు, మేడం పిఓ గారు, ఆవిడ ఎఫ్ఐ గారు, పిఓ గారు ఎవరు? ఈసీ కూడా లేదు. ఈ పాత్రలో 300 చాలా జాగ్రత్త. చట్టాన్ని ఏం చెప్తుందో అది తప్పకుండా అందరం ఇష్టాలతో పని చేయాలి. ఫస్ట్ ఏం చెప్తే అది పని చేయాలి. మోల్పూడి పంచాయతీ ఆఫీసు జస్ట్ చిన్నదండి, లేదు సార్ కట్టలేదు. అయితే వీళ్ళు ఉండటానికే కండిషన్ మిగతా టైంలో కంజెస్టెడ్ ఉన్నాయి. ఈ అమ్మాయి లోపల 3 కిలోలు ఉన్నాయండి. వాళ్ళ మీరు వాళ్ళు పెట్టడానికి లేదులేండి, వాళ్ళకు పెట్టుంటుంది. లేకపోతే బాక్స్ పెట్టుకుంటే వాళ్ళది ఉంటుందిలేండి. మొన్న డబ్బాలు ఇచ్చారు, అవన్నీ పంచల వాస్తవంగా అవన్నీ అదే రూమ్ లో పెట్టుకున్నారు. అవన్నీ డిస్కస్ చేయించుకోండి. ఎందుకు పెట్టుకున్నారు లోపల? ఖాళీ ఉందా? లేదు కదా అక్కడ. అది నేను అనేది ఆర్థిక మంచి కాదు. ఎఫ్ఐ గారు, ఇప్పుడు నేను ఎలా ఊరిది 8వ గ్రామం. ఒక గ్రామంలో ఒక ఎఫ్ఐ ఒక మాట నన్ను ఎందుకన్నారు? పాటించాలి. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్ గ్రామంలో సర్పంచ్ అండ్ సెక్రటరీ, నెక్స్ట్ లెవెల్లో ఎంపీఓ పనికొచ్చినోడికి ఆదరద్దాం. అవునా? ఆదరించినప్పుడు ఆదర పంపించాల్సిన మేటు పంపలా. మరి మేట్ నెత్తించారు, సెకండ్ క్వశ్చన్ మేట్ నెత్తి తీసేయలేదు, ఎందుకు తీసేయలేదు? మీరు అన్న క్వశ్చన్ నేను ఆన్సర్ అంతమంది మీరు అన్నారు కదా, మరి తప్పు చేస్తుందని మీరు అన్నారు కదా, తప్పు చేస్తుందని మీరు అన్నారు కదా, తీసారు కదా. మీరు హాజరు ఉంది, ఎన్ఎంఎంఎస్లో లేదు, ఆమె రాకుండా హాజరు వేసింది మీరు అన్నారు. ఏమి రాయలేదండి, లెటర్ తీసుకుంటారు. దానికి కూడా ప్రోగ్రెస్ ఆఫ్ ఆడిట్లో మొక్కలు అయితే పెట్టారు. కానీ ఫోటో తర్వాత చెప్పండి. కాకపోతే మొక్కలు ఉన్నాయని చూపించుకోవడం కోసం అయితే పెట్టారు. మీరు పెట్టడం కూడా ఎలా పెడుతున్నారంటే, ఇప్పుడు క్లీన్ చేసుకుని మేము పంచాయతీ క్లీన్ చేసిన తర్వాత కనీసం మాకు కూడా చెప్పకుండా, మేము మళ్ళీ అక్కడ ఏం చేస్తామో చెప్పకుండా ఈ మొక్కలు పెట్టేసుకుంటాం. నేను మొన్న క్లీన్ చేయించాను, నేను 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసాం. మొలుతున్నాయి, కలుపు మందు కొట్టాలి. వీళ్ళేమో మరి మాకు చెప్ప పెట్టకుండా మొక్కలు పెట్టేశారు. ఏమవుతాయి? ఆ చెత్త మొక్కలు ఎప్పుడు తీస్తారు? కలుపు మందు కొట్టాలి అక్కడ. ఇప్పుడు సెక్రటరీ గారు, సర్పంచ్ గారు మొక్కల మీద దానికి ఏం చేయాలో మా దగ్గర ఒక పద్ధతి ఉంది. నీళ్ళు పోసి దానికి డబ్బులు ఇచ్చేటప్పుడు గ్రామంలోకి వెళ్తుంటే ఏం చూసుకుంటూ వెళ్తాం? ప్రతి గ్రామం మొన్నటికి ఎలా ఉన్నాయి వెళ్తుంటే, మన క్యాన్ వైలు వెళ్తుంటే కూడా ఏం మొక్కలు పెట్టినాయి మనకు అడ్డం? మామూలు తుమ్మ మొక్కలు క్యాన్ వైలు అడ్డం పట్టేసి, అలాంటిది 80,000 రూపాయలు ఖర్చు పెట్టి మనకు పట్టి ఎండిపోయి ఉండే మీరు వచ్చినప్పుడు అన్ని తగలబెట్టాలి. తగలబెట్టి ఇప్పుడు వర్షానికి ఇప్పుడు మొక్కలు మొదలు సెక్రటరీతో ఈ రికార్డు ఇక్కడే ఫస్ట్ పెట్టారు అని ఏపీఓ గారు కూడా వెరిఫై చేసి ఎంపీడీఓ మేడం రిపోర్ట్ సెక్రటరీ గారు ఏపీఓ గారు ఇచ్చిన తర్వాత రివ్యూ నేను పెట్టానని ఆవిడ దగ్గర రికార్డు ఇక్కడే పెట్టారు అని చెప్పి సెక్రటరీ గారు
పోయింది ఆయన అది మేడంకి సబ్మిట్ చేయాలి. ఇది 2 రోజులు సమయం ఇచ్చారు. వాళ్ళిద్దరికి భోజనం పట్టుకుని ఒక్కరికి పొద్దున 1/2 లీటర్ ఇచ్చారు వీడు. అది 200 గ్రాములు దొరుకుతుంది. పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి సార్ వెల్నెస్ సెంటర్ రికార్డు ప్రకారం సరిపోయినాయి సార్. ఎలాంటి వేరియేషన్స్ లేవు. థ్యాంక్ యూ సార్. నివేదిక పూర్తయింది. తేనకూరు అని ఉన్నది. రెండు అమ్మ మీరు అయితే వేకూరు గ్రామ పంచాయతీ నివేదిక అండి. జరిగిన 144 పనులకు గాను 73,08,805 రూపాయలు ఖర్చు చేశారండి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక పనికి గాను 21,63,606 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. రెండవ స్వతంత్ర పరిశీలకులు గ్రామ సభకు హాజరయ్యారండి. ఎంఈఓ గారండి పిచ్చి సంతకం పెట్టుకోవాలి మీరు. కొట్టండి. కేటగిరీ వారీగా పనులు వివరాలండి. 4 అంశం కూడా కొలిసినవి కొలవలేని పనులు వివరాలు. 5 అంశం 779 జాబ్ కార్డులు మంజూరు కాగా 2 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించారండి. 421 మందిని కలవడం జరిగింది. 6 అంశం సార్ ఇక్కడ జరిగిన SC ST కేటగిరీ వారిగా జాబ్ కార్డులు వివరాలంటే 121 జాబ్ కార్డుల వారు 100 రోజుల పనులు పూర్తి చేసినట్టు గుర్తించడం జరిగింది. 121. గుడ్డమ్మా కూడా చూడు. 7 అంశం అండి పని కొరకు దరఖాస్తు ద్వారా పనులు కల్పిస్తున్నారు. 8వ అంశం సార్ 421 జాబ్ కార్డులు గారికి గాను అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేస్తున్నారండి. మీరు అన్నీ చూశారు? చూసాం సార్. ఎప్పుడు దాకా అప్డేట్ చేశారు? 6వ నెల 9వ అంశం సార్ సౌకర్యాలు కల్పిస్తున్నారండి. 10వ అంశం సార్ చెక్ మెజర్మెంట్ హౌసింగ్ మినహా మిగిలిన పనులన్నింటికి చెక్ మెజర్మెంట్ చేశారండి. ఈసీ గారు మీరు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 100% వేస్ట్ కూడా చేస్తున్నారు. 11వ అంశం సార్ మాస్టర్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 12వ అంశం సార్ 7 రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. అప్డేట్ కూడా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 13వ అంశం సార్ రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు. రికార్డు పరిశీలన చేయడం జరిగింది. 14వ అంశం సార్ వర్క్ సైట్ బోర్డులకు సంబంధించి వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారండి. మనకు హౌసింగ్ 3 స్టేజ్ ఫోటోస్ మెయింటైన్ చేస్తున్నారు. 15వ అంశం సార్ వర్క్ సైట్ బోర్డుకి సంబంధించి మాకు ఇక్కడ 100 బోర్డులకు సంబంధించి పేమెంట్ చేశారండి. 95 బోర్డులు అయితే పని ప్రదేశాల్లో ఉన్నాయి. 5 బోర్డులు అయితే లేవు. వాటికి 7,500 రూపాయలు ఖర్చు చేశారు. అయితే మన గ్రామ సభలో ఫొటోస్ సబ్మిట్ చేశారండి పెట్టినట్టు. గ్రామ సభకు ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది. 3వ అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4వ అంశం సార్ సామాజిక తనిఖీ నిర్వహించిన పనుల వివరాలు. 5వ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు 108 మాత్రమే చేయటం జరిగింది. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 100% చేయటం జరిగింది సార్. 1037 కలిసాం. అందులో 1000 పూర్తి చేశారు సార్. 6 డేస్ 6 రోజులు తీసుకున్నారు. 7వ అంశం డిమాండ్ ఫార్మ్స్ ద్వారా పనులు కల్పిస్తున్నారు సార్. జాబ్ కార్డు పూర్తి వివరాలతో రాయటం జరుగుతుంది. 9వ అంశం సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
10 ఇక్కడ జనరల్ వర్క్కు సంబంధించి 71 జరిగాయి. ఇట్లో మొత్తం కూడా ఐస్ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. సార్ మండల స్థాయి అధికారులు మస్టర్ వెరిఫికేషన్ 796 మస్టర్లు వెరిఫికేషన్ చేసినట్లు గుర్తించడం అయింది. 12.7 రకాల రికార్డులు నిర్వహించడం జరుగుతుంది. వీటిని పూర్తి స్థాయిలో కూడా రాయటం జరిగింది సార్. 13వ అంశం రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. 14వ అంశం వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. రికార్డు అందుకాలి సార్. ప్రస్తుతం పని ప్రదేశం పరిశీలించక ఒక మొక్కు కూడా లేదు. అయితే ఇవి కరెంటు ప్రాబ్లం వల్ల చెప్పేసి మొక్కలు లేవండి సార్. అది ఫైరింగ్ జరిగిందంట. అక్కడ ట్యాక్ సెట్ పవర్ లైన్ మీద బట్టి ఫైరింగ్ జరిగి వాటర్ ప్రాబ్లం వల్ల చనిపోయని చెప్పేసి రైతు తెలియజేశారు. స్నేహస్య జనవరిలో స్తంభం పడిపోయింది. స్తంభం పడిపోతే తీగలు వేసుకుంటాయి కరెంటు తర్వాత దానివల్ల మొక్కలు 40 మొక్కలు సార్. 2022 జనవరి. సరే మరి ఆ పడిపోయిన ఫోటోలు కానీ ఏమన్నా మరి కరెంట్ వచ్చి పడింది కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వలేదు సార్. వాళ్ళకి ఇచ్చారు కంప్లైంట్. మనకి ఇవ్వలేదుగా. మనకి ఇవ్వాలి. మనకు కూడా తీసుకోవాల్సింది. ఏమండి ఏమన్నా కంప్లైంట్ పెట్టారా దాని మీద? అడిగారండి. బాబు ఇది ఒకసారి మీరు కేసు పెట్టినప్పుడు మొక్కలు అడవిలో కరెంట్ మీటర్ పడి రైతు ఎందుకు నష్టపోవాలి? అది కంప్లైంట్ ఉందా? అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. బోర్ వాటర్. ఆ బోర్ వాటర్ ద్వారా మొక్కలు ఉండేవాళ్ళు. ఆ పోల్ పడిపోవడంతో కరెంట్ సప్లై అయిపోయింది. అయిపోయేసరికి వాళ్ళు కరెంట్ వాళ్ళకి చెప్పారు పోల్ పడిపోయింది, మాకు కరెంట్ ఇబ్బందిగా ఉంటుంది, వచ్చి సరి చేయమని. వాళ్ళు సరి చేయాల. ఈలోపు మొక్కల కట్ట చనిపోయింది. సమస్య ఎవరిది? మీరు 50 days యాజ్ పర్ ద స్టేజ్ 28 ఎలిజిబుల్. అది ఇచ్చానాలేదు బాబు. ఇది ఫిబ్రవరిలో ఉంది సార్. 5-6 నెలలు అయిపోయినా ఇంకా వర్క్ నడవట్లేదా? ఇది కట్టకపోతే నీ మీద ఇప్పుడు పెరిగిందా సార్? అందుకే ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు రూల్స్లో మారింది. 50-40 అంటే బియ్యం అయితే నీ ఆడికి 5 సంవత్సరాలు అప్పటికి ఎలిజిబుల్ కాదు. ఓకే, దాన్ని స్టేజ్ మార్చి త్వరగా స్టేజ్ మార్చండి సార్. స్టేజ్ మార్చి అవకాశం ఉంటుంది. తొందరగా చేయండి బాబు కూడా. ప్లీజ్ చేసి ఫోటో తీసుకురా.